ఆగస్ట్ 15థ్ అంటే మీకేం గుర్తొస్తుంది? స్కూల్స్‌కి, ఆఫీసెస్‌కి సెలవు, జెండా ఎగరేయడం, స్వీట్స్ పంచుకోవడం, సోషల్ మీడియాలో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఒక పోస్ట్ పెట్టడం, లేదా వాట్సాప్‌లో ఒక స్టేటస్ పెట్టడం. ఇదేనా? లిటరల్‌గా చాలామంది ఈ హ్యాపీ ఇండిపెండెన్స్ డేని అంటే ఆగస్ట్ 15థ్‌ని ఒక హాలిడే లాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇండిపెండెన్స్ డేని ఎలా సెలబ్రేట్ జేసుకోవాలి? ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మనకు ఈరోజు ఇంత స్వేచ్ఛగా బ్రతికే అవకాశం ఎలా వచ్చింది? మన దేశంలో మనకు నచ్చింది మాట్లాడుతున్నాం, మనకు నచ్చిన చోటుకి వెళ్తున్నాం, మనకు నచ్చిన పని చేస్తున్నాం. మన దేశం గురించి మనమే నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇదంతా ఎవరో ఇచ్చిన బహుమతి కాదండి. దాని వెనకాల ఎన్నో సంవత్సరాల పోరాటం ఉంది. ఎంతోమంది త్యాగాలున్నాయి. ఎన్నో కుటుంబాల బాధ ఉంది. అందుకే ఈ ఆగస్ట్ 15థ్‌ని ఒక హాలిడే లాగా కాకుండా, మనకు ఇంత స్వేచ్ఛను అందించిన చరిత్రను గుర్తు చేసుకునే రోజుగా చేసుకుందాం. అసలు మనం స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందామా? భారతదేశం ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఉండేది. మన దేశంలోని వనరులు, వ్యాపారం, పరిపాలన అన్నిటిపై వాళ్ళకి చాలా ఆధిపత్యం ఏర్పడింది. ఎంతలా అంటే దాదాపు 250 ఏళ్ళు పరిపాలించి మన సంపద, మన భూములు, మన ఇల్లు, మన బతుకులు మొత్తం వాళ్ళ ఆధీనం చేసుకొని ప్రజలని అష్ట కష్టాల పాలు చేశారు. కాలక్రమేణా భారతీయుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. మన దేశాన్ని మనమే పాలించుకోవాలి అనే ఆలోచన బలపడిపోయింది. 1857లో జరిగిన తిరుగుబాటు నుంచి ప్రారంభమై, తర్వాత ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, నిరసనలు భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగమైపోయాయి. ఇది ఒక్క నాయకుడి పోరాటం కాదు. దేశంలోని ఎన్నో ప్రాంతాల నుంచి, ఎన్నో వర్గాల నుంచి ప్రజలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేవారు. గాంధీజీ నాయకత్వంలో ఉద్యమం. మహాత్మా గాంధీజీ భారత స్వాతంత్ర ఉద్యమంలో అహింస, సత్యాగ్రహం వంటి మార్గాలను ప్రధానంగా ముందుకు తీసుకొచ్చారు. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం ఇలాంటి ఉద్యమాల ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను పెద్ద సంఖ్యలో ఏకం చేశారు. ఒక వ్యక్తి చేతిలో ఆయుధం లేకపోయినా అతని ఆలోచన, అతని ధైర్యం ఒక ఉద్యమంగా మారగలదని ఈ ప్రపంచానికి ఈ పోరాటం చూపించింది. మరోవైపు యువతలో పెరిగిన దేశభక్తి. స్వాతంత్రం కోసం పోరాడిన వారిలో యువత పాత్ర కూడా ఎంతో ముఖ్యమైంది. భగత్ సింగ్ వంటి యువ విప్లవకారులు దేశ స్వాతంత్రం కోసం తమ జీవితాలను అంకితం చేశారు. సుభాష్ చంద్రబోస్ కూడా బ్రిటిష్ పాలనను ఎదుర్కొనేందుకు సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకొని ఆజాద్ హింద్ ఫౌజ్‌కి నాయకత్వం వహించారు. వారి మార్గాలు వేరు కావచ్చు, కానీ లక్ష్యం ఒకటే. భారతదేశానికి స్వాతంత్రం కావాలి. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. చరిత్ర పుస్తకాల్లో కనిపించే ఈ కొంతమంది ప్రముఖుల పేర్లతో మాత్రమే స్వాతంత్ర పోరాటం ముగిసిపోలేదు. దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో సామాన్య ప్రజలు కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బులుసు సాంబమూర్తి, బూర్గుల రామకృష్ణారావు, పింగళి వెంకటయ్య లాంటి ప్రముఖులు పోరాడారు. ఇటు చూస్తే సామాన్యులు కూడా చాకలి ఐలమ్మ, మల్లు నరసింహం, దొడ్డి కొమరయ్య, పసుపులేటి వీరయ్య ఇలాంటి ఎంతోమంది సామాన్య ప్రజలు, గిరిజనులు, రైతులు, కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. వీళ్ళందరూ చరిత్ర పుటల్లో పెద్దగా వెలుగులోకి రాలేదు. వీళ్ళందరి పోరాటాల కష్టమే మనకు స్వాతంత్రానికి దారితీసింది. 1947 ఆగస్టు 15 ఎన్నో సంవత్సరాల పోరాటాల తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం పొందింది. ఆ రోజు భారత చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మన దేశాన్ని మనమే పరిపాలించే అవకాశం వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. జెండా ఎగురవేస్తాం. జాతీయ గీతం ఆలపిస్తాం. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటాం. దేశభక్తిని గుర్తు చేసుకుంటాం. ఈ తరం వాళ్ళకి నేను చెప్పే ఒక చిన్న మాటండి. ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయాయి కదా! మరి ఇప్పటికీ ఆగస్టు 15ని ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటారా? ఎందుకంటే
మనకు దక్కిన స్వేచ్ఛ విలువను మనం మర్చిపోకూడదు కదా! ఈరోజు మనం సాధారణంగా తీసుకునే ఎన్నో స్వేచ్ఛల వెనక ఒక పెద్ద చరిత్రే ఉంది. అందుకే మన పిల్లలకు కూడా ఈ చరిత్రను చెప్పాలి. ఆగస్టు 15 అంటే స్కూల్‌కి సెలవు అని కాదు. ఆగస్టు 15 అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్పాలి. జెండా ఎందుకు ఎగురవేస్తున్నామనేది చెప్పాలి. జాతీయ గీతం ఎందుకు పాడుతున్నామో చెప్పాలి. స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్పాలి. ఎందుకంటే చరిత్రను మర్చిపోయిన తరం స్వేచ్ఛ విలువను కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఆగస్టు 15న కేవలం ఒక సెలవు రోజుగా కాకుండా ఒక్కసారి మన దేశ చరిత్రను గుర్తు చేసుకుందాం. ఈ స్వాతంత్రాన్ని, మన దేశాన్ని గౌరవించడం దేశ పౌరులుగా మన ప్రతి ఒక్కరి బాధ్యత. మన దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడిన ప్రతి స్వాతంత్ర సమరయోధుడికి మనస్ఫూర్తిగా నివాళులు. జై హింద్.